Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed what maths foundation classes. Now we are at what physics foundation classes. Physics foundation class number 12. 11 classes ఇందులో కంప్లీట్ చేశాము. ఈ 12th క్లాస్ ఇది. ఈ 12th క్లాస్ ఇందులో kinematics of 1D motion. In this kinematics of 1D motion also we completed what 5 classes. ఎన్ని క్లాసెస్ కంప్లీట్ చేసాము? 5 క్లాసెస్ని కంప్లీట్ చేసినాము. ఇప్పుడు నాకు 4 క్లాసెస్ కంప్లీటెడ్. నవ్ వీఆర్ ఎట్ వాట్ 5th క్లాస్. ఈ 5th క్లాస్ దేనికి సంబంధించింది? స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి, ఎన్ని రకాల స్పీడ్స్ ఉన్నాయి, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి, నెక్స్ట్ వాటి డైమెన్షన్స్ ఫార్ములా అవన్నీ డిస్కస్ చేద్దాం. సో స్పీడ్. So before going to what directly enter into the speed, first I will give you one example. So here in this one example is, so it is not working. So in this example is, I am taking what example number 1. So here one boy is there and 2 boys are there. These 2 boys are what participated in the running race. So this is the what the distance. The distance they should cover what 1 kilometer, and you can take just 100 meters. 100 meters. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల మధ్య నేను ఏం పెట్టినాను? రన్నింగ్ రేస్ పెట్టినాను. రన్నింగ్ రేస్ పెడితే ఏమైంది, వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ చేస్తున్నాను, ఉరుకుతూ ఉన్నారు. రన్నింగ్ రేస్ అన్నప్పుడు ఒకటేసారి స్టార్ట్ చేస్తారు ఉరకడం. అయితే దిస్ బాయ్ రీచెస్ ఇన్ వాట్ 10 seconds. This boy reaches 20 seconds. వీడు ఏం చేసిండు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ చేయడానికి, ఉరకడానికి 10 seconds టైం పట్టింది. వీడికి ఎన్ని టైమ్స్ పట్టింది? 20 seconds టైం పట్టింది. వీడి బాయ్ ఏ, బాయ్ బి. సో ఇద్దరు కూడా సేమ్ డిస్టెన్స్ ఉరికినారు, సేమ్ లెంత్ ఉరికినారు. కాబట్టి వాళ్ళు ఎంత డిస్టెన్స్ కవర్ చేసినారంటే సేమ్ అని చెప్తారు. మరి ఎవరు గెలిచినారు? ఇందులో ఏ గెలిచిందా, బి గెలిచిందా అని ఎట్లా డిసైడ్ చేస్తాము? ఎవరైతే ముందు చేరినారో వాళ్ళు గెలిచినట్టుగా డిసైడ్ చేస్తాం. ముందు చేరిందంటే దాని అర్థమైంది, వాడు ఎక్కువ స్పీడ్గా పోయినాడు, ఎక్కువ వేగంగా వెళ్ళినాడు. ఆ స్పీడ్ను, వీడి యొక్క స్పీడ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, ఎవడు గెలిచిండు అనేది, సో 1 సెకండ్లో వీడెంత దూరం ఉరికిండు, 1 సెకండ్లో వీడెంత దూరం ఉరికిండో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏకి సంబంధించి 10 secondsలో 100 meters వెళ్ళిండు. 1 secondలో ఎంత డిస్టెన్స్ వెళ్ళిండు, అంతేనా? దిస్ ఇంటూ దిస్ డివైడ్ బై దిస్ వన్. సో 1 into 100 divided by 10 is equal to what? 0 0 cancelled and 10. సో రేట్ ఆఫ్ డిస్టెన్స్, దిస్ మంత్ రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత? 10 వచ్చింది. సో నెక్స్ట్ హియర్ వీడికి చూడండి, బీకి చూడండి. బీకి ఏంది, వీడు 100 meters 20 seconds లోపల వెళ్ళినాడు. 1 second, జస్ట్ వెయిట్, రివర్స్ చేస్తాం. సో 20 seconds లోపల ఎంత దూరం వెళ్ళిండ్రా వాడు? 100 meters వెళ్ళినాడు. 20 secondsలో 100 meters distance he covered. In 1 second, how much distance he covered? 100 into 1 divided by 20. 0 0 cancel, 2 5 ja. In 1 second, 2 5 ja 5. So 5 వెళ్ళినాడు. 5 ఇది మీటర్స్, పైనది కిందది సెకండ్స్, మీటర్స్ పర్ సెకండ్. ఇది కూడా పైనది మీటర్స్, కింద సెకండ్స్, మీటర్స్ పర్ సెకండ్. సో వీడి రేట్ ఎంత అంటే 10 meters per second. వీడి రేట్ ఎంత? 5 meters per second. అంటే వీడు 1 సెకండ్లో 10 meters ఉరికితే వీడు 1 సెకండ్లో ఎన్ని మీటర్లు ఉరికిండ్రా? 5 meters ఉరికింది. కాబట్టి 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 10 meters. వీడు 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 5 meters. కాబట్టి ఇప్పుడు ఎవరిది రేట్ ఎక్కువ అంటే వీని రేట్ ఎక్కువ, వీని స్పీడ్ ఎక్కువ. కాబట్టి దీన్ని మనము స్పీడ్ అని అనడం జరుగుతుంది. స్పీడ్ అంటే ఏంటిది? మీటర్స్ బై టైం. అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం. 1 సెకండ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి, సో ఇప్పుడు నేను స్పీడ్ని ఎట్లా డిఫైన్ చేస్తా అంటే, స్పీడ్ ద డిస్టెన్స్. స్పీడ్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాను? ద డిస్టెన్స్
కవర్డ్ ఇన్ యూనిట్ టైం, ఒక సెకండ్ టైం. యూనిట్ అంటే ఎంత? 1 సెకండ్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ స్పీడ్. సో స్పీడ్ అంటే ఎట్లా డిఫైన్ చేసినాక, ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం, ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్పీడ్. ఇప్పుడు స్పీడ్ యొక్క స్పీడ్ ప్రిన్సిపల్ రాస్తాను. స్పీడ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. Speed is equal to what? Distance divided by time. So S is equal to d by t. S is equal to d by t. So this is the what? Mathematical expression. Mathematical expression. Other expressions ఎట్లా రాయొచ్చు దీని నుంచి? S is equal to d by t నుంచి t ని పంపియండి. S into t is equal to d. అంటే distance is equal to what? Speed into time. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ఇంటూ టైం. అంటే స్పీడు టైం రెండు ఇస్తే డిస్టెన్స్ను ఈ ప్రిన్సిపల్ని బట్టి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చినాడు అనుకోండి, టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? టీని ఇటు పంపించండి, ఎస్ని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది? టీ ఈజ్ ఈక్వల్ టు వాట్? డి బై ఎస్. టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? డి బై ఎస్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. హియర్ వాట్? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇవి దీని నుంచి వచ్చిన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా వాటి యూనిట్స్ రాద్దాము, అదేవిధంగా దాని డైమెన్షనల్స్ ఫార్ములా కూడా రాసే ప్రయత్నం చేద్దాము. ముందు ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ది యూనిఫామ్ స్పీడ్. సారీ, నాట్ యూనిఫామ్ స్పీడ్, టైప్స్ ఆఫ్ స్పీడ్స్ కాదు, ఇంకా యూనిట్స్ రాయాలి. నాట్ యూనిఫామ్ స్పీడ్, యూనిట్స్ ఆఫ్ స్పీడ్. యూనిట్స్ ఆఫ్ వాట్? స్పీడ్. మనం ఇంతవరకు దాకా ఏం చదివాము? కాన్సెప్ట్ డెవలప్మెంట్ లోపల డెఫినేషన్ వచ్చింది మనకు, అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, ఇవి రెండు కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము స్పీడ్కి సంబంధించినవి. ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ స్పీడ్. యూనిట్స్ ఆఫ్ స్పీడ్. యూనిట్స్ ఆఫ్ స్పీడ్ రావాలంటే ఏం చేయాలి మనకు? ముందు దాని ప్రిన్సిపల్ తెలవాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎందులో ఫైండ్ అవుట్ చేస్తాము? డిస్టెన్స్ని మనం ఎందులో ఫైండ్ అవుట్ చేస్తాము? సో సిజిఎస్లో, సిజిఎస్ సిస్టమ్ లోపల డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సెంటీమీటర్స్ డివైడెడ్ బై టైమ్ ఈజ్ వాట్? సెకండ్స్. కాబట్టి నేను ఏం రాయాలి? సెంటీమీటర్ పర్ సెకండ్. దీన్నే సెంటీమీటర్ పర్ సెకండ్నే సెకండ్ కూడా పైకి తీసుకెళ్తే ఏం రాస్తామనంటే సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇన్వర్స్. సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇన్వర్స్. యాక్చువల్గా యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇట్లా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంకేఎస్. ఎంకేఎస్ సిస్టంలో డిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? మీటర్స్లో కొలుస్తారు. టైం ఎందులో కొలుస్తారు? సెకండ్స్లో కొలుస్తారు. సో కాబట్టి మీటర్స్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్. ఎగ్జాక్ట్ ఎస్ఐ యూనిట్స్ రాసినప్పుడు ఇక్కడ ఎంఈటీ అని రాయొద్దు, ఓన్లీ వన్ రాయాలి, ఎం ఒకటే రాయాలి. సెకండ్స్ కూడా ఎస్ఈసి రాయొద్దు, ఎస్ ఒకటే రాయాలి ఎస్ఐ యూనిట్స్ రాసేటప్పుడు. ఓకేనా? సో మీటర్స్ పర్ సెకండ్, సిజిఎస్, ఎంకేఎస్. బట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ we use in order to what describe this distance. అంటే డిస్టెన్స్ చెప్పడం కోసం కానీ స్పీడ్ని చెప్పడం కోసం కానీ లార్జ్ డిస్టెన్సెస్ కనుక కవర్ చేస్తే వీఆర్ యూజ్డ్ వాట్? కిలోమీటర్స్ పర్ సెకండ్. కిలోమీటర్స్ పర్ సెకండ్ అనే యూనిట్ని యూజ్ చేస్తాం. కిలోమీటర్స్ పర్ సెకండ్. అయితే మనకు ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇందులోపల ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా యూ విల్ గివ్ ఇన్ కిలోమీటర్స్ పర్ సెకండ్ మనకు. కానీ మనం ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ సార్లు మీటర్స్ పర్ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎక్కువ సార్లు మీటర్స్ పర్ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి 1 కిలోమీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ సెకండ్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మారుస్తాను చూడండి. సో ఇది 1 కిలోమీటర్ పర్ సెకండ్ అంటే ఏం రాయొచ్చు? కింద రాయొచ్చు కదా, పర్ సెకండ్. కిలోమీటర్ అంటే ఎంతరా? 1000 మీటర్స్. ఓకేనా?
కిలోమీటర్ పర్ హవర్, ఇది కిలోమీటర్ పర్ హవర్ నాట్ సెకండ్స్, కిలోమీటర్ పర్ హవర్ కేఎంపిహెచ్ అంటారు. కిలోమీటర్ పర్ హవర్ ఏమంటారు? కేఎంపిహెచ్. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు? హవర్ వస్తుంది. సో ఇందులో హవర్ అని అంటే ఏంద్రా 60 minutes. సో 1000 meters డివైడెడ్ బై 60 minutes. కానీ నాకు ఎందులో కావాలి? సెకండ్స్లో కావాలి. కాబట్టి దీన్ని 60 into 1 minute అని రాయొచ్చు కదా, రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను? 1000 meters డివైడెడ్ బై 60 into 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. కాబట్టి నాకు ఏమొస్తుంది? 1000 డివైడెడ్ బై 60 into 60 ఏమొస్తుంది నాకు? 3600. 2 zeros get cancelled. సో 2 5 are 10, 2 1 are 2, ఇక్కడ 1 మిగులుతుంది 16, 2 8 are 16. సో ఐ గాట్ వాట్ 5/18. అంటే ఇక్కడ నాకు ఏమొచ్చింది? రిజల్ట్ ఏమొచ్చింది అన్నట్టు? 1 kilometer per hour ఈజ్ ఈక్వల్ టు 5/18 meters per second. 1 kilometer per hour is equal to what? 5/18 meters per second. For example, 36 kmph, 36 kilometer per hour is equal to how many meters per second అని అడిగినాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? how many meters per second అని అడిగితే డాష్ meters per second అని అడిగితే ఏం చేయాలి? 36 into దీన్ని ఏం రాయొచ్చు? 1 kilometer per hour అని రాయొచ్చు కదా, 1 kilometers per hour. So 36 into 1 kilometer per hour is equal to what? 5/18 meters per second. 5/18 meters per second. So 18 1 ja, 18 2 ja, 2 5 ja, 10. So 10 meters per second. So 10 meters per second అనేది ఏంటిది? 1 kilometer per hour is equal to 10 meters per second. 1 kilometer per hour is equal to what? 10 meters per second అనేది 1 kilometer per hour కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి 36 kilometers per hour is equal to how many meters per second? 10 meters per second. ఒకవేళ నాకు మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు, మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్ పర్ హవర్ అని అడిగినాడు. మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చి, మీటర్స్ పర్ సెకండ్ వాల్యూలో ఇచ్చి, కిలోమీటర్ పర్ సెకండ్లో కిలోమీటర్ పర్ హవర్లో అడిగితే మనం ఏం చేయాలి? ఇదే ప్రిన్సిపల్ తీసుకుంటున్నాం చూడండి. 1 kmph ఈజ్ ఈక్వల్ టు 5/18 meters per second తీసుకుంటున్నాను. ఈ 18 ఇటు పంపించండి, పంపిస్తే ఏమవుతుంది? 1 into 18 డివైడ్ బై 5 ఇటు పంపించండి, డివైడెడ్ బై అవుతుంది. కేఎంపిహెచ్ ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మీటర్స్ పర్ సెకండ్. అంటే 1 meters per second, ఇక్కడ 1 లేకుండా ఉన్నట్టే కదా. మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 kilometers per hour. 1 meter per second is equal to what? 18/5 kilometers per hour. రెండు ప్రిన్సిపల్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత we will go to further topic. ఎట్లా కాపీ చేసుకుంటారో, సో ఇదంతా ఫస్ట్ పార్ట్ చేసుకోండి. ఇదంతా, సో ఇది ఫస్ట్ పార్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇగో ఇది సెకండ్ది, అంటే ఇది సెకండ్, ఇక్కడ వరకు సెకండ్. దీని తర్వాత ఇది థర్డ్ది, కంటిన్యూ రాయండి థర్డ్ది. నెక్స్ట్ ఇది ఫోర్త్ది. ఇది ఏం ఇది అవసరం లేదు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత దాని కింద సెకండ్ రాయండి, దాని కింద థర్డ్ రాయండి, దాని కింద ఫోర్త్ రాయండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ స్పీడ్స్. మనకు స్పీడ్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి? సో స్పీడ్ టైప్స్. సో ఇందులో స్పీడ్స్ ఎన్ని రకాల టైప్స్ ఉన్నవి అని అంటే మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాము, క్లాసిఫై చేస్తాము. అదేంటంటే ఒకటి యూనిఫామ్ స్పీడ్, 4 టైప్స్ వస్తుంది. యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ స్పీడ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇన్స్టాంటేనియస్. సో యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్.
4 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? లెట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సో హియర్ వన్ కార్ ఈస్ దేర్. సో దిస్ కార్ ఈస్ వాట్ here what driver. So it is what traveling in this direction. సో ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు ఇది 10 సెకండ్స్ టైం దగ్గర 100 మీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ 20 సెకండ్స్ దగ్గర ఇది ఎక్కడ ఉంది 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 30 సెకండ్స్ దగ్గర 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది కార్. 10 సెకండ్స్ లోపల ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఇది 0 సెకండ్స్ దగ్గర 0 మీటర్స్ డిస్టెన్స్, తర్వాత 10 సెకండ్స్లో 100 మీటర్స్, 20 సెకండ్స్లో 200 మీటర్స్, 30 సెకండ్స్లో 300 మీటర్స్ డిస్టెన్స్ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఉంటే దీని స్పీడ్ ఎట్లా చెప్పాలి? స్పీడ్ ఎంత అంటే దీని స్పీడ్ కంటే ముందు చూడండి, ఇందులో టైం గ్యాప్ ఎంత ఉన్నదిరా? 10 సెకండ్స్. ఇందులో టైం గ్యాప్ ఎంత ఉన్నది? 10 సెకండ్స్. ఇక్కడ టైం గ్యాప్ ఎంత ఉంది? 10 సెకండ్స్. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? 100. ఈ 100కి 200కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. ఈ 100కి 200కి డిఫరెన్స్, 200కి 300కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. అంటే చూడండి మీరు, ప్రతిసారి టైం గ్యాప్, సేమ్ టైం గ్యాప్ లోపల సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఈ టైం గ్యాప్స్ ఎంత చిన్నవైనప్పటికీ సేమ్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అనాలి. ఏమంటారు? యూనిఫామ్ స్పీడ్. సో దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాను అంటే, ఇఫ్ an object అన్నమాట. If an object travels equal distances in equal time intervals. Equal distances in what? Equal time intervals. If an object travels equal distances in equal time intervals, then that object is travels with uniform speed. సో ఒక ఆబ్జెక్ట్ కనుక ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లోపల ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక వెళ్తే దాన్ని ఏమనాలి మనము? యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఏమంటాం మనము? యూనిఫామ్ స్పీడ్ అని అనడం జరుగుతుంది. యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది నాన్ యూనిఫామ్ స్పీడ్. మీకు ఇలానే అర్థమైపోయింది. నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఒక కారు 0 మీటర్స్ 0 సెకండ్స్ దగ్గర ఉన్నది అంటే ఇంకా స్టార్ట్ కాలేదు. సో 10 సెకండ్స్ లోపల ఎంత వెళ్ళింది? 100 మీటర్స్ వెళ్ళింది, సేమ్ వెళ్ళింది. నెక్స్ట్ 20 సెకండ్స్ లోపల 300 మీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ 30 సెకండ్స్ లోపల 800 మీటర్స్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం గ్యాప్ ఎంత ఉందిరా? 10 సెకండ్స్. ఇక్కడ ఎంత ఉంది? 10 సెకండ్స్. ఇక్కడ 20 to 30 మధ్యలో ఎంత ఉంది? 10 సెకండ్స్. ఈ 0 to 100 మధ్యలో డిస్టెన్స్ ఎంత? 100 మీటర్స్. దీని మధ్య ఎంత డిఫరెన్స్? 300 మైనస్ 100 200. దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 800 మైనస్ 300 500. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ టైం ఇంటర్వెల్స్ లోపల ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లోపల అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసింది. ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లోపల అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసింది కాబట్టి దీన్ని నాన్ యూనిఫామ్ స్పీడ్ అనాలి. ఇఫ్ an object travels unequal distances in equal time intervals. Equal what? Time intervals. Unequal distances in equal time intervals. Unequal distances in equal time intervals is called non-uniform speed. ఒకవేళ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్గా లేవు డిస్టెన్సెస్ కానీ టైం మాత్రం ఈక్వల్గా ఉంది, అట్లాంటి స్పీడ్ని ఏమనాలి?
నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఏమంటారు? నాన్ యూనిఫామ్ స్పీడ్ అని అనడము జరుగుతుంది. ఇంకా ఇంకొకటి కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్. సో ఇది 0 మీటర్స్ దగ్గర 0 సెకండ్స్, 100 మీటర్స్ దగ్గరికి ట్రావెల్ చేయడానికి ఇది 10 సెకండ్స్ టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 15 సెకండ్స్ టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 25 సెకండ్స్ టైం పట్టింది అనుకుంటున్నాను. ఇట్లా పట్టింది కార్ ట్రావెల్ చేయడానికి. ఇక్కడ డిస్టెన్స్ చూడండి, దీని మధ్య గ్యాప్ ఎంత? 100. దీని మధ్య ఎంత? 100 డిఫరెన్స్. దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 100. కానీ టైం ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్ టైం పట్టింది. ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 5 సెకండ్సే పట్టింది. ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్ టైం పట్టింది. ఓకే, అంటే చూడండి ఇక్కడ డిస్టెన్సెస్ మాత్రం ఈక్వలే, కానీ దానికి పట్టిన టైం ఎట్లా ఉంది? అన్ఈక్వల్గా ఉంది. టైం ఎట్లా ఉంది? అన్ఈక్వల్గా ఉంది. డిస్టెన్సెస్ మాత్రము సేమ్. సో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. ఇక్కడేమో ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లోపల అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసింది. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. సో ఇవి ఈక్వల్గా ఉండి ఇవి అన్ఈక్వల్గా ఉన్నా నాన్ యూనిఫామే, ఇది అన్ఈక్వల్గా ఉండి ఇది కూడా అన్ఈక్వల్గా ఉన్నా నాన్ యూనిఫామే. ఇంకొక కండిషన్ కూడా రావచ్చు, ఇవి డిస్టెన్సెస్ ఈ కవర్డ్ కూడా డిఫరెన్సే, ఇవి కూడా డిఫరెంట్గా కూడా ఉన్న దాన్ని నాన్ యూనిఫామ్ స్పీడే అంటాం. ఏమంటాము? నాన్ యూనిఫామ్ స్పీడ్. ఓకేనా? నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? ఒకవేళ కనుక ఈక్వల్ డిస్టెన్సెస్ అన్ఈక్వల్ టైమ్స్, ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి అన్ఈక్వల్ టైమ్స్ కనుక పడితే దాన్ని నాన్ యూనిఫామ్ అనాలి. లేదా ఈక్వల్ టైమ్స్ లోపల అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినా కూడా దాన్ని ఏమంటాము? నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఇట్లా నాన్ యూనిఫామ్ స్పీడ్లో అది ట్రావెల్ చేస్తే, నాన్ యూనిఫామ్ స్పీడ్లో ట్రావెల్ చేస్తే దాని స్పీడ్ని చెప్పడం కోసము మనము యావరేజ్ స్పీడ్ని యూజ్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, లేదా అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఓకేనా? యావరేజ్ స్పీడ్ యూజ్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ ఎట్లా చెప్తాము అని అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం అంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? 100 + 200 + 500. లేదా ఇక్కడ నుంచి తీసుకుంటే మొత్తం ఎంత? 0 నుంచి 800 వరకు 800 వస్తుంది డిస్టెన్స్. టోటల్ టైం ఎంత పట్టింది? 10 సెకండ్స్ + 10 సెకండ్స్ + 10 సెకండ్స్, లేదా టోటల్ 30 సెకండ్స్ టైం పట్టింది. 30 సెకండ్స్ అట్లా డివైడ్ చేస్తే మనకు యావరేజ్ స్పీడ్, అది ఎంత యావరేజ్ స్పీడ్ తోటి వెళ్ళిందనే విషయం మనకు తెలుస్తుంది. జనరల్గా బస్సులు కానీ, కార్లు కానీ, రైళ్ళు కానీ ఏమవుతుంది? మొదలు స్టార్ట్ అయ్యేటప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతాయి, మధ్యలో స్పీడ్గా వెళ్తాయి, మళ్ళీ స్టాప్ అయ్యేటప్పుడు మెల్లగా స్టాప్ అవుతాయి. కాబట్టి వి యూజ్ వాట్? యావరేజ్ స్పీడ్ ప్రిన్సిపల్. అట్లాంటి వాటికి యావరేజ్ స్పీడ్ ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఆ టైంలో ఉన్న స్పీడ్ ఎంత ఆ పర్టికులర్ సెకండ్ దగ్గర. స్పీడ్ ఎట్ పర్టికులర్ ఇన్స్టెంట్ అంటే ఆ సెకండ్ దగ్గర, పర్టికులర్ ఇన్స్టెంట్ ఈజ్ కాల్డ్ వాట్? ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఆ సెకండ్ దగ్గర ఉన్న స్పీడ్ ఎంత, అప్పుడే ఉన్న స్పీడ్ ఎంత, దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, అక్కడ స్పీడోమీటర్లో వాల్యూ చూస్తాం. ఆ స్పీడోమీటర్లో చూపెట్టే వాల్యూ ఏంటిది? అందులో చూపెట్టే స్పీడ్ ఏం స్పీడు? ఆ సెకండ్ దగ్గర బండి ఎంత స్పీడ్లో ఉంది, ఆ టైం దగ్గర బండి ఎంత స్పీడ్లో ఉంది అనేది చూపెడుతుంది. కాబట్టి ఈ స్పీడోమీటర్ చూపెట్టేది, స్పీడోమీటర్ చూపెట్టేది ఏంటిది? ఇన్స్టాంటేనియస్ స్పీడ్.
స్పీడోమీటర్లో చూపెట్టేది ఏంటిదిరా ఇన్స్టాంటేనియస్ స్పీడ్. స్పీడోమీటర్లో చూపెట్టే రీడింగ్ ఏ రీడింగ్ అయితే ఉంటుందో దాన్ని అది దేని కిందకి వస్తుంది మనకు ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కిందకి రావడం జరుగుతుంది. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటిది స్పీడ్ ఎట్ పర్టికులర్ సెకండ్. స్పీడ్ ఎట్ వాట్ పర్టికులర్ సెకండ్గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇక ఒక బాడీ కనుక యూనిఫామ్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక కార్ యొక్క యూనిఫామ్ స్పీడ్ ఎంత అంటే 10 మీటర్స్ పర్ సెకండ్. యూనిఫామ్ స్పీడ్ ఎంత 10 మీటర్స్ పర్ సెకండ్. అప్పుడు నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాంటేనియస్ స్పీడ్. యూనిఫామ్ ఉన్నప్పుడు ఇది ఉండదు. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ తోటి కనుక ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఇది కూడా రెండు సేమ్ ఉంటుంది. 10 మీటర్స్ పర్ సెకండ్ 10 మీటర్స్ పర్ సెకండ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్ స్పీడ్ తోటి కనుక ట్రావెల్ చేస్తుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క యావరేజ్ స్పీడ్ అయినా అంతే ఉంటుంది, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అయినా అంతే ఉండడం జరుగుతుంది. ఇక ఈ స్పీడ్లు ఏ స్పీడ్లను తీసుకున్నా కూడా స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఏంటిదిరా స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటిదిరా ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. ఏముంటుంది magnitude. It has only what magnitude, no direction. డైరెక్షన్ ఉంటుందా? డైరెక్షన్ ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ కనుక లేకపోతే దాన్ని ఏమంటాము స్కేలార్ అంటాము. వెక్టార్ అంటే రెండు ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటే వెక్టార్ అంటాం. ఇందులో కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అంటే దాని విలువ మాత్రమే ఉంది, అది ఏ డైరెక్షనో మనం చెప్పకపోతే దాన్ని ఏమంటాము స్కేలార్ అని అనడము జరుగుతుంది. ఇక డైమెన్షన్స్ ఫార్ములా తీసుకుందాం. డైమెన్షన్స్ ఫార్ములా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎందులో తీసుకుంటాము ఎల్, మీటర్స్ని ఎల్లో తీసుకుంటాం, డివైడెడ్ బై లెంత్ అన్నట్టు, డివైడెడ్ బై టైం ఏంది సెకండ్స్. కాబట్టి ఏమవుతుంది దిస్ ఈస్ ద లెంత్ పవర్ 1 సెకండ్ పవర్ -1. సో ఎస్ పవర్ -1గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎస్ని మనము టైం కదా, టైంని టీ లోపల చూపెడతాం. డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు టీ చెప్పు చూపెడతాము. కాబట్టి m పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -1 అనేది దాని డైమెన్షన్స్ ఫార్ములా. m పవర్ 0 ఎల్ పవర్ 1 t పవర్ -1 is the dimensions formula. This is the about the dimension formula of speed. Okay na? Ika now let me stop our class here. This is the about the concept related to speed. ఇక ఈ స్పీడ్కి సంబంధించి దీనికి సంబంధించిన క్లాస్ నెంబర్ ఎంతరా ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 12. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 12కి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, బోర్డు మీద చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము నేను చిన్న క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తాను. వాటిని మీరు మెమరైజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పండి. ఆఫ్టర్ దట్ గో త్రూ హోంవర్క్ 10 questions I will give you under homework category. ఈ కాన్సెప్ట్ మీద 10 questions ఇస్తాను. ఆ 10 questions మెమరైజ్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంది ఎగ్జామ్లో కూడా ఐ విల్ గివ్ యూ 10 questions. సో ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఇది ఎంత క్వశ్చన్, ఇది 12 కదా, 7 నుంచి 12 క్లాసెస్ మధ్యలో 7 నుంచి 12 క్లాసెస్ మధ్యలో ఉన్న సిలబస్ అంటే నాట్ 7 to 12 మధ్యలో 7 నుంచి 12 వరకు 7 to 12 వరకు ఉన్న క్లాస్ సిలబస్ మొత్తం ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ అపాన్ దిస్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 12th ఎగ్జామ్ లోపల ఏమొస్తుంది 7 నుంచి 12 వరకు ఉన్న సిలబస్ ప్రిపేర్ కండి. ఇవి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా, రైట్, బాయ్ హ్యావ్ ఎ నైస్ డే. కాపీ చేసుకోండి.